మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో తాను మెంబర్గా ఉన్నటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎక్కడా సమర్థించలేదని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తమ అభిప్రాయాలను చెబుతోందని, ఆ నివేదికపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందని అన్నారు. ఇక ఆ విషయం తెలుసుకోకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక ప్రజలు వైసీపీకి అండగా ఉన్నారని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఇక గురుమూర్తి దీనికి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి నివేదిక కూడా తయారు చేశారు. పార్లమెంట్కి సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత డిస్కషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఏదైనా ఉంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు అమెండ్ చేస్తారు. దాని తర్వాత అది యాక్ట్ చేయాలంటే యాక్ట్ చేస్తారు. ఆ యాక్ట్ని కొన్ని ప్రభుత్వాలు కొన్ని ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోకపోవచ్చు. అంతేగాని దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంతకం పెట్టేశారు ప్రైవేటైజేషన్కి మద్దతుగా అనేది విధానం తప్పుడు విధానం. ఫస్ట్ ఇవన్నీ చెప్పేటప్పుడు కూలంకషంగా నీట్గా చదువుకొని ప్రజలకు తెలియజెప్తే బాగుంటుంది. స్టాండింగ్ కమిటీ అనేది ఏంటంటే సలహాలు మాత్రమే ఇస్తుంది. ఈ స్టాండింగ్ కమిటీలో కూడా ఎక్కడా కూడా ప్రైవేటైజేషనే సొల్యూషన్ ఎక్కడా చెప్పలేదు. ఈ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో ఏం చెప్పింది? ఫస్ట్ ప్రజల యొక్క ఆరోగ్యం, అలాగే విద్య అనేది ప్రభుత్వ బాధ్యత అని చెప్పింది. సో నాలెడ్జ్ షేరింగ్, స్కిల్ అప్ కోసం వాడుకోవాలి, కానీ ఉన్న కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయమని, తద్వారా కొద్ది మందికి లబ్ధి చేకూర్చమని చెప్పలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ఉంటుంది. ఆ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పార్లమెంట్కి